తన చెల్లెలకి లైనేస్తున్నాడని ఒక మిత్రుడిని కొట్టి చంపినటువంటి వ్యక్తి ఇప్పుడు కుర్రోడే. కానీ తన చెల్లితో ఫోన్లో మాట్లాడుతున్నాడు, పదే పదే వద్దని చెప్పిన తన ఫ్రెండే అతన్ని చంపేసి పాతేసేసి చివరికి భయంతో లొంగిపోయినటువంటి కుర్రోడి ఉదంతం ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. సామర్లకోట దగ్గర జరిగినటువంటిది ఇది. ఏదైతే కాకినాడ జిల్లా సామర్లకోట మండలంలోని బ్రహ్మానందపురం దగ్గర పీవేమరం గ్రామానికి చెందిన నొక్కు కిరణ్ కార్తిక్ 19 ఏళ్ళు లాస్ట్ మంత్ 27న మిస్ అయ్యాడు. వాళ్ళ నాన్న వీర వెంకటరమణ పోలీసులకు ఇచ్చిన కంప్లైంట్ ఏంటంటే కూలీలకు ఎక్కువ డబ్బులు ఇచ్చాడట తన కొడుకు, దానికి గాను మందలించాడట. దాంతో ఇంటి నుంచి ఎటో వెళ్ళిపోయాడని చెప్పి కంప్లైంట్లో పేర్కొన్నారు. అయితే కేసు నమోదు చేసిన పోలీసులు అతను మొబైల్ నెంబర్ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. మరేపు గ్రామానికి చెందినటువంటి నులకతట్టు కృష్ణప్రసాద్ తల్లిదండ్రులతో కలిసి హైదరాబాద్లో ఉంటూ 20 రోజుల క్రితమే గ్రామానికి వచ్చాడు. తన చెల్లితో కిరణ్ కార్తిక్ ఫోన్లో ఎక్కువగా మాట్లాడుతుండటంతో వద్దని వారించాడు. ఆ క్రమంలో ఇద్దరికి వాగ్వాదం జరిగింది. గత నెల 24 కృష్ణప్రసాద్ అతని స్నేహితుడు దొళ్లపల్లి వినోద్ పార్టీ స్థానం నమ్మించి కిరణ్ కార్తిక్ను బ్రహ్మానందపురం జగనన్న లేఅవుట్లోకి తీసుకెళ్లాడు. అక్కడ కార్తిక్ తల నేలకు కొట్టి గొంతు నిలిమి హత్య చేశారు. మృతదేహాన్ని మట్టి దెబ్బలో పూడ్చేసి 2 రోజుల తర్వాత కృష్ణప్రసాద్ హైదరాబాద్ వెళ్ళిపోయాడు. విషయం బయటకు పొక్కుతుందన్న భయంతో తిరిగి శుక్రవారం ఉదయం సామర్లకోటకు చేరుకుని గ్రామంలోని వినోద్ని తీసుకుని వీఆర్ఓ వద్దకు వెళ్లి తామే హత్య చేసినట్టు నేరం అంగీకరించి లొంగిపోయారు. వీఆర్ఓ ఫిర్యాదుతో అదృశ్యం కేసును పోలీసులు హత్య కేసుగా మార్చారు. తహసీల్దార్ చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో కార్తిక్ మృతదేహాన్ని వెలికితీశారు. హత్య జరిగి 10 రోజులు కావడంతో మృతదేహం కులిపోయింది. దాంతో అక్కడే పోస్టు మార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. తమ కుమారుడి హత్య కారకులైన వాళ్ళందరినీ శిక్షించాలని తండ్రి వీర వెంకటరమణ, తల్లి స్వరూప ఇప్పుడు విలపిస్తూ అడుగుతున్నారు.